నింగి నేల నీరు మూడు పంచభూతాలు పరిశ్రమల పుణ్యమా అని సహజత్వాన్ని కోల్పోతున్నాయి. చెరువులు వాగులు కుంటలు పోయి చివరకు సముద్రాలు కలుషితమవుతున్నాయి. జీవనోపాధి ఓవైపు, జీవన పోరాటం మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు పల్లె జనం. కాకినాడ జిల్లాలో పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న పారిశ్రామిక కాలుష్యంపై గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ తీర ప్రాంతం కాలుష్యంతో విలవిలలాడుతోంది. ఓవైపు రొయ్యల పరిశ్రమలు, రసాయన, ఔషధ పరిశ్రమల రాకతో కాకినాడ జిల్లా పల్లెలు, పట్టణాలు, చివరకు సముద్ర తీరం సైతం కాలుష్య కాసారంగా మారింది. కాలుష్యంతో విలువైన మత్స్య సంపద మృత్యువాత పడుతోందని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. పరిశ్రమలు వదులుతున్న రసాయనాలతో చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు. కాకినాడ జిల్లాలో అనూహ్యంగా పుట్టుకొచ్చిన పరిశ్రమలు గంగపుత్రుల జీవితాల్లో చిచ్చుపెట్టాయి. చిత్తడి నేలలు, పర్రభూములు కలుషితమై మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్రంలో చమురు వెలికితీత కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు, అనధికారికంగా ఆక్వా సాగు చేస్తున్న యాజమాన్యాలు వ్యర్థ జలాలు, రసాయనాలు శుద్ధి చేయకుండా వదిలేస్తూ ఉండడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యం కారణంగా పర్రభూముల్లోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోంది. అమోనియా తీవ్రత పెరగడంతో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. కర్మాగారాల నుంచి వెలువడే విషవాయువుతో పరిసర ప్రాంతాలన్నీ కలుషితమవుతున్నాయి. భరించలేని వాసనలు, విషపు గాలులు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో విలవిలలాడుతోంది కాకినాడ తీర ప్రాంతం. జల కాలుష్యమా, పర్యావరణంలోని మార్పులా అనే కోణంలోనూ అధ్యయనాలు చేస్తున్నారు నిపుణులు. శాస్త్రీయంగా అంచనాకు రాకుంటే రాబోయే విపత్తును ఆపలేమని అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో జీవనోపాధి మాటేమో గాని కాలుష్య ప్రభావం మాత్రం కాకినాడ జిల్లా ప్రజలపై తీవ్రంగా పడింది. కాకినాడ నగరంలో 6 రోజుల పాటు వ్యాపించిన దుర్వాసన ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, వ్యర్థ జలాలు, కలుషిత గాలితో అనారోగ్యాలకు గురవుతున్నారు. వాకలపూడి పరిసర ప్రాంతాలలో ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా స్థానికులు జంకుతున్నారు. భరించలేని వాసనలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు వదిలే దుర్వాసన, పొల్యూషన్, కలుషిత నీటి వల్ల తాము ఊరు వదిలి వెళ్లడం తప్ప వేరే దారి లేదంటున్నారు బాధితులు. ఉండలేకపోతున్నామండి, చాలా వాసన. అన్ని చుట్టూరు ఫ్యాక్టరీలే, మధ్యన ఊరు ఉంది. చచ్చిపోతామండి, ఈ ఊర్లో ఉండలేము. ఈ ఊరన్నా తీసేసుకోవాలా, లేకపోతే ఏదన్నా చెయ్యన్నా చేయాలి. చాలా వాసన అండి, ఉండలేకపోతున్నాం. పిల్లలు కూడా ఉండలేకపోతాం. అన్ని టైంలోనే మేము అండి మాపులు ఎక్కువ. చెప్పామండి, వస్తున్నారు కదా, వీళ్ళకి చెప్తున్నాం. మేము ఎక్కడికి వెళ్దామండి, లేని వాళ్ళం కదా, మేము ఎక్కడికి వెళ్తాం. పిల్లలు పెద్దవాళ్ళం ఎలా ఉంటున్నామంటే అలా అనిపిస్తున్నాం. అక్కడ కొళ్ళుకి తగిలేస్తున్నాయి, మనుషులకి తగిలేస్తున్నాయి. మొత్తం అన్నిటికి ఇబ్బంది అయిపోతుందండి మాకు. మరి తప్పట్లేదు. ఫ్యాక్టరీలు వచ్చి ఈ పక్కన చుట్టేపులు కట్టేశారండి. ఎప్పుడో మా తాతల నాడు కానించి ఉన్న గ్యామలు పేటలు, అటువంటి పేటలు చుట్టూ ఫ్యాక్టరీలు కంపెనీ కట్టేసి మమ్మల్ని ఇలాగ చేసేస్తున్నారండి. బతకనాక మార్గాలు ఉన్నాయండి ఆ కంపెనీలోను, కాకపోతే ఈ ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో కాకినాడ, పెద్దాపురం, ప్రత్తిపాడుల్లో పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని రోజుల కిందట స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని కంపెనీని మూసివేయాలని కూడా ఆదేశించారు. అయితే అలాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఒకటి కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి. చాలా తేడా పిల్లలకి బయటలు ఆపితే మాకు కొంచెం బాగుంటుంది సార్. మొన్న కళ్యాణ్ గారు వచ్చి లోపల ట్యాంకులు సీల్ వేసాడంట. అవి మాకు తెలిసింది అంటే మేము జిమ్లో చేస్తాం సార్ డ్యూటీ. అది అక్కడ లోపలికి వచ్చింది సార్, స్మెల్ ఎక్కువ, బాగా ఎక్కువ. వాటర్ అంతా సంవత్సరం పోతుంది సార్. వాటర్ ఎవరు చెప్పిన వాళ్ళు పడుచుకుంటున్నారు సార్. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా పడుచుకోడు, ఎవరి దగ్గర పడుచుకోరు కదా. పొల్యూషన్ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు. కొందరు పెద్దలు కంపెనీలతో కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి మొత్తం ఫ్యాక్టరీలతో. ఇబ్బంది అంటే ఇంత అంత చెప్పలేము. పరంగా ఎక్కువ అండి, పల్లెల్లో మసి, పొగ, పొల్యూషన్ ఎక్కువైపోతుందండి. పట్టించుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు పట్టించుకుంటున్నారంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా. వాసన బాగా వస్తుందండి. ఎటు నుంచి అంటే అప్పుడు ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ మూసారు. ఇప్పుడు కాలుష్య నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. నిరంతరం పర్యవేక్షించాల్సిన పీసీబీ అధికారులు జాడ కూడా కనిపించడం లేదంటున్నారు. విపరీతమైన వాసనలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సముద్రం, మరోవైపు పచ్చని పొలాలు, ఇంకోవైపు నివాస గృహాలు. ఇది ఒకప్పటి కాకినాడ జిల్లా సహజ స్వరూపం. ఇప్పుడు పిక్చర్ మొత్తం మారిపోయింది. పొలాలు పోయాయి, పరిశ్రమలు మెల్లమెల్లగా వ్యాపించి ఇళ్లకు వరకు చేరాయి. కాకినాడ రూరల్ ప్రాంతంలో ఇల్లు, కంపెనీలు ఒకే చోటకు చేరాయి.
కాకినాడ రూరల్ ప్రాంతం కాలుష్యంతో కంపు కొడుతోంది. కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలను శుద్ధి చేయకుండానే పంట కాలువలు, డ్రైనేజీల్లోకి వదులుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు అడ్రస్ లేకుండా పోయాయి. వ్యర్థ జలాల శుద్ధీకరణకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయకుండా డ్రైన్లు, పంట కాలువల్లో కలిపేస్తున్నారు. భూగర్భ జలాలు, వాతావరణము కలుషితమై స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఒకప్పుడు ప్రజావసరాలకు ఉపయోగపడిన కాలువలు ఇప్పుడు వ్యర్థాలను సముద్రంలోకి చేర్చడానికి ఉపయోగపడుతున్నాయి. కాలువలు కలుషితమై విషతుల్యంగా మారాయి. ఉప్పు సాగును సైతం కలుషిత జలాలు ప్రభావితం చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ శాఖ ప్రతి 2 నెలలకోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. కానీ ఈ శాఖ ప్రస్తుతం పత్తా కూడా లేకుండా పోయింది. ఓ దశలో జల కాలుష్యానికి కారణమైన పరిశ్రమలకు నోటీసులు ఇచ్చినా చర్యలు మాత్రం నోటీసుల వరకే పరిమితమవుతున్నాయి. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్టు విస్తరణలు జరిగిపోతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరుగుతుంది. అగ్ని ప్రమాదం వంటి విపత్తులు జరిగితే కనీసం పక్కకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. మరి అధికారులు ఎంతవరకు పట్టించుకుంటున్నారు? ఫ్యాక్టరీ యాజమాన్యాలు సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కాకినాడ రూరల్లో కాలుష్యం పెరిగిపోవడానికి ఒక్క ఫ్యాక్టరీలు మాత్రమే కారణం కాదంటున్నారు స్థానికులు. మెయింటెనెన్స్ లేకపోవడం కూడా కారణమని చెబుతున్నారు. బయోఫ్యూయల్ కి నాసిరకం రా మెటీరియల్ వాడటం కూడా ఓ కారణమంటున్నారు పర్యావరణ నిపుణులు. ఫ్యాక్టరీలు కేవలం లాభాలపైన మాత్రమే దృష్టి పెడుతున్నాయి తప్ప పర్యావరణంపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి మీడియం బేస్డ్ ఇండస్ట్రీలు ఉన్నాయి, ఏదో డైరీ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది. ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీల వాళ్ళు ఒక రోజు ఒక వాకింగ్కి వెళ్ళినట్టుగా ఒక 15 నిమిషాలు ఆ ఏరియాకి అలా వాక్ చేసేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అయిపోతాయి. అంత సింపుల్ టెక్నాలజీలు ఉంటాయి వీటన్నిటిలోనూ. ఎక్కువగా అంత ప్రాఫిట్ అండ్ ప్రొడక్షన్లకే దృష్టి పెట్టడం మూలంగా పర్యావరణాన్ని పూర్తిగా 100 ప్రయారిటీస్ ఉంటే 100వ ప్రయారిటీగా పర్యావరణానికి ఇవ్వడం మూలంగా ఇవాళ ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కానీ ప్రతి 6 నెలలకి మన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీరు కూడా కలుషితం అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళుతున్నాయని చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు. పంట పొలాలు సైతం నాశనమవుతున్నాయంటున్నారు. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇతర వేస్టేజ్ను గుట్టుచప్పుడు కాకుండా సముద్రంలో కలిపేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దీంతో సముద్రం మీద ఆధారపడి వేటకు వెళ్లే మత్స్యకారుల జీవనోపాధిపైన కూడా దెబ్బ పడుతుంది అంటున్నారు. బాధపడడానికి కారణం ఆ పొల్యూషనేనండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఇంకో ఫ్యాక్టరీ ఉందండి. అది కొవ్వు ఏదో మెల్ట్ చేసి ఏదో చేస్తారంటండి. అది దాని వాసన అయితే భరించలేని విపరీతంగా వస్తుందండి. బయోడీజిల్ అనే ఫ్యాక్టరీలోని అవి అన్నీ వాళ్ళకి అధికారులకి ఎంతోమందికి అర్జీలు పెట్టారు. వెళ్ళి మా వాళ్ళందరూ వెళ్ళి ఇలా వచ్చేస్తుంది, ఇలా చేశారు. ఆ కొంతవరకేనే చేసేవారు. అప్పటి వరకేనే పొల్యూషన్ ఆఫ్ చేయడం అయినా, స్మెల్ రాకుండా చేయడం అయినా సరే ఒక 1 మంత్ తర్వాత నుండి మళ్ళీ రివర్స్ ఇదే. కాకినాడ జిల్లాలో ఇండస్ట్రీస్ పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు విషవాయువుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల మంటలు, చర్మ వ్యాధులు, దుర్వాసనలతో అవస్థలు తప్పడం లేదు. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంతో గ్రామాల్లో నివసించలేమంటున్నారు స్థానికులు. గాలితో పాటు సముద్రపు నీరు కూడా కలుషితమవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్లో ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొల్యూషన్ ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వచ్చే వ్యర్థాలు, అదేవిధంగా పొల్యూటెడ్ ఎయిర్తో ఇక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకున్నా తమ సమస్య తీరడం లేదని చెప్తున్న పరిస్థితి. ఇక స్థానికులు ఉన్నారు, అసలు వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఇబ్బంది, ఏంటండి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఊరి పక్కన ఉన్నామండి, ఫ్యాక్టరీ ఉన్నది. అందులో బయోడీజిల్, డీజిల్, ఇది నాత మొత్తం అంతా పక్కన ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని సమర్థించలేదు. ఏంటంటే చాలు ఇంకో రకంగా మాట్లాడితే మేము పక్క పేపర్కి ఇచ్చాం, అధికారులకు ఇచ్చాం, ఎవరూ పట్టించుకోలేదు. లైట్ హౌస్ అంటే ఎవరు పట్టించుకోలేదు సార్. వాసన బయోడీజిల్ చాలా ఎక్కువ. పిల్లలకి నీర్చలు, దగ్గు, తలబాధ ఇవన్నీ వస్తున్నాయి సార్. 10 నిమిషాల బెండ్ అక్కడ పక్కనెట్టి చూస్తే మీకు 10 నిమిషాల కల్లా మొత్తం మసితో నిండిపోద్ది. బెండ్ అయినా ఫుల్ వాసన అండి, మొత్తం దారుణంగా ఉంటుంది. బూడిది గీడి మొత్తం మీకు ఇది మా ఊరి చుట్టూ మేము పడుకొని ఉన్నా సరే ఏమైనా ఫైర్ అయిందంటే ఇంకా లేకలేందుకు కూడా ఉండదు. అలా ఇంకా మొత్తం ఊరి చుట్టూ ఫ్యాక్టరీలు మొత్తం అంతా మేము డేంజర్ జోన్లోనే ఉన్నట్టే. మేము ఇంకా ఇక్కడ గ్రామం ఉన్నట్టే 10 మందికి తెలియదు. మేము గ్రామంలోకి రావట్లేదు. వాళ్ళకి
ఏమేమైనా సరే. చిన్నపిల్లలకి నరాల బలహీనత, వాంతులు, విరేచనాలు, పెద్దోళ్ళకి కీలవాతం మొత్తం అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ బిల్లులు పట్టుకెళ్ళి ఇలా జరుగుతుంది, మీ కంపెనీ ఆపాలని చెప్పి బయోడీజిల్ని పలుసార్లు అడిగాం వెళ్ళి. హెచ్ఆర్ జీఎం గారు చెప్పింది ఏంటంటే నెలకి ఒక 10 రోజులు మాత్రమే రన్ చేస్తాం, తర్వాత ఆపుతాము, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము తీరుస్తాము అని అంటున్నారు. మేమైతే చెప్పింది ఒకటే, మా పంచాయతీ నుంచి సూర్యాపేట పంచాయతీ లైట్ హౌస్ గ్రామం నుంచి ఒకటే చెప్పాము, మాకు ఫ్యాక్టరీని ఆపాలంతే, మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి నిధులు కాదు, మీ నుంచి ఏమీ మాకు ఏ ఇబ్బందులు ఎక్కర్లేదు, మీ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాసన భరించలేనంత వాసన, పొల్యూషన్ వస్తుంది, సముద్రం కాలువలు మొత్తం అంతా కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఊరు మొత్తం అంతా ఈ వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు వెళ్ళి చెప్పినా కూడా అధికారులకి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం పట్టించుకోవడం లేదు. గత వారం రోజులు ఆపుతున్నారు, వెళ్ళి ఈ రోజు వెళ్ళి అడిగితే వారం ఆపుతారు, మళ్ళీ రన్ చేస్తున్నారు. దాని ద్వారా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు మీడియా పూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఇండస్ట్రీస్ కాలనీ కావచ్చు, అదేవిధంగా ఈ వాకల్పూడికి సంబంధించిన స్థానికులు, అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి, ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. విపరీతమైన స్మెల్, అదేవిధంగా పొల్యూటెడ్ వాటర్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యం బారిన పడుతున్నాము. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టించుకోవట్లేదు. తాము మాత్రం ఇటువంటి ఇబ్బందులతోనే కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఏళ్ల తరబడి సొంత ఊళ్ళోనే ఉంటున్నాం, ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి క్వాలిటీ మెటీరియల్ వాడడం, అదేవిధంగా క్వాలిటీ ముడి సరుకు వాడడంతో ఈ స్మెల్ అనేది, దీని ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అదేవిధంగా ఫ్యాక్టరీస్ అధికారులు రెగ్యులర్గా వాళ్ళు తనిఖీలు చేయకపోవడం, దానిపై ఎక్కువగా ఫోకస్ చేయకపోవడంతో ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ, కాకినాడ నుంచి.